హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పొందబెట్టాలని బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంటిరి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూప్రాన్ మున్సిపల్లోని 3, 4, 14 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలోని 16 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతాప్ రెడ్డి ఓటర్లను కోరారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే తూప్రాన్ మున్సిపాలిటీ అంధకారం అవుతుందని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు పోతురాజు రచనాధన్ రాజ్, ఎరుపుల సత్యలింగం, జైపాల్ రాథోడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, బాబుల్ రెడ్డి, నాయకులు హరికృష్ణ, సత్యనారాయణ గౌడ్, ఆంజనేయులు గౌడ్, గొర్ర వెంకటరెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఇది తూప్రాన్ తెలంగాణ వచ్చినాక ఏమైందమ్మా? మున్సిపాలిటీ అయింది. మరి వైన్ జంక్షన్ నుండి అయ్యప్ప టెంపుల్ దాకా 4 లైన్ల రోడ్డు, మధ్యలో డివైడరు, బటర్ఫ్లై లైట్లు, 200 రూపాయలు పెన్షన్ 2000 చేసింది ఎవరు? 400 పెన్షన్ ఉండే 4000 చేసింది ఎవరు? రైతు వ్యవసాయం చేసుకుంటే 24 గంటలు కరెంట్ ఇచ్చింది ఎవరు? రైతుకు పెట్టుబడి ఇచ్చింది ఎవరు? పండించిన పంట కొన్నది ఎవరు? రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చింది ఎవరు? అది ఇవన్నీ మనం చేసినాం. మళ్ళా మీరు వీటికోసం కిట్టంగా 3 బోరింగ్ పంపులు ఉండే మబ్బులు వచ్చిన రాత్రి 12 గంటలకు వచ్చినా నీళ్ళు కొడుతూనే ఉంది. రాత్రి 12 గంటలు కూడా 5 బోర్లు కొట్టుండ్రు. మరి గంబలలో నీళ్ళెత్తు, ట్యాంకర్లలో నీళ్ళెత్తు. మరి ఇవాళ ఏమైంది? ఇంటికి ఏమొచ్చినాయి? ఇవాళ ముద్దుగా స్మార్ట్ తయారు ఏ నీళ్ళు చేస్తున్నారు? గోదావరి నీళ్ళతో స్నానం చేస్తారు. గోదావరి నీళ్ళతో బట్టలు కూడా